హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఎగ్ బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే వాటర్ అయితే పెట్టుకోవాలి పొయ్యి పైన, మనం రైస్ ఉడికించుకోవడానికి. అందులో సాజీరా, లవంగా, ఇలాచి, చెక్క, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ అవి వేసి మరిగించుకోవాలి. అక్కడ సైడ్ ఒక పొయ్యి మీద అక్కడ మరుగుతూనే ఉంటే, ఇక్కడ మనం ఎగ్ ప్రిపరేషన్ కోసం అయితే ఇక్కడ చేస్తూ ఉండాలి. అక్కడ రైస్ చేస్తూనే ఇక్కడ ఇది చేసామనుకో కొంచెం టైం సేవ్ అవుతుందనమాట. నేనైతే అక్కడ రైస్ కోసం వాటర్ పెట్టాను కదా, అక్కడ పెట్టేశాను. ఆ వాటర్ మసిలిన తర్వాత అందులో రైస్ వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఇక్కడ పొయ్యి మీద ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. అక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతూనే ఉన్నాయి. మన గ్రేవీ కోసం అయితే ఒక మూడు టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అవి మొత్తం పేస్ట్ చేసుకోవాలి. అవి పేస్ట్ చేసుకునే లోపు ఇక్కడ ఆనియన్ గిట్లా మొత్తం ఫ్రై అయిపోయాయి అనమాట. ఫ్రైడ్ ఆనియన్సే టేస్ట్ బాగుంటుంది చికెన్ బిర్యానీలోకి. ఏ బిర్యానీలోకైనా సరే ఫ్రై ఆనియన్స్ ఉండడం వల్లనే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. అవి మాత్రం మిస్ చేయకండి బిర్యానీలోకి. అవే ఆనియన్స్ గిట్లా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పక్కకు పెట్టేసుకొని, మనము ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నామో అన్ని గుడ్డు ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. నేనైతే 6 గుడ్లు అయితే వేశాను. ఒక 2 గుడ్లు కొత్తవో ఏమో అస్సలు పొట్టు వెళ్ళలేదనమాట. ఎలాగో అట్లానే మామూలుగా పెట్టేసి అవి ఇట్లా కొంచెం కారం వేసి ఫ్రై చేసి, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఊడిపోకపోతే బాగుంటుండే నా ఈ 2 గుడ్లు. అవి చిన్నగా ఊడిపోవడం వల్ల అట్లా చిటపటలాడుతున్నాయి. అందులోనే మళ్ళీ కొంచెం సాజీరా, లవంగా, ఇలాచి, చెక్క, ఆకు, మన ఇంట్లో ఏ మసాలాలు ఉంటే అవి వేసుకోవచ్చు. ఒకటి లేకపోయినా పర్లేదు, ఒకటి లేకపోతే చేసుకోవచ్చు. చేసుకుంటే బాగుంటుందో బాగాలేదా అనుకుంటారు. ఏ మసాలా ఉంటే అది వేసుకొని, తర్వాత మనం టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టాం కదా, అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం మన టేస్ట్కి సరిపడా పెరుగు, గ్రేవీకి సరిపడా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, మళ్ళీ పేస్ట్ వేస్తాము. ప్లస్ మనం ఇంతకుముందుకు పేస్ట్ చేసిన దాంట్లో కొంచెం వేసాం కదా, మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ను ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అయితే ఇందులో వేసుకోవాలి, కొన్ని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో మనం అన్నం దమ్ పెట్టినప్పుడు కొంచెం పైన వేసుకోవడానికి, కొన్ని ఎక్కువ వరకు ఇందులోనే గ్రేవీలోనే వేసుకోవాలి, కొంచెం పైన కోసం ఉంచాలి. ఎగ్ కూడా వేసాం కదా. ఇలాగ మొత్తం అయిన తర్వాత మనం అక్కడ సైడ్ ఉడికించుకుంటున్నాం కదా రైసు, ఆ రైస్లోని మొత్తం వాటర్ ఏమి లేకుండా వంపిన తర్వాత ఆ రైస్ని దమ్ పెట్టకుండా సైడ్కి పెట్టేసుకొని, ఇలాగా కర్రీ పైన మొత్తం వేసేసుకొని, అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని, మనం ముందే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఫుడ్ కలర్ అయితే వాడను. పాలల్లో కొంచెం పసుపు వేసేసి వేస్తానన్నమాట. మనకు మంచిగా ఎల్లో కలర్, వైటు, మామూలు రైస్, వైట్ కలర్, కర్రీ కలర్ మంచిగా 3 సూపర్ ఉంటాయి. మీదికెళ్ళి కొంచెం నిమ్మరసం కూడా వేసేసాను. ఇలా మూత కొంచెం ఎక్కడ ఆవిరిపోకుండా మంచిగా సెట్ చేసుకొని, ఏదైనా కింద పెంక పెట్టేసుకోవాలి. ఎందుకంటే దమ్ చేసేటప్పుడు డైరెక్ట్ మంట పెడితే మాడిపోతుంది కదా. ఏదైనా పెంక పెట్టుకొని ఈ రైస్ పైన కొంచెం వెయిట్ పెట్టాలి. హైలో ఒక 10 మినిట్స్, లోలో ఒక 10 మినిట్స్ పెట్టేసి దమ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో క్లిప్ అయితే మా బుడ్డోడు తీశాడనమాట. మంచిగా తినాని అని చెప్తానే ఉన్నాను. నేను కర్రీ, రైస్ తీసేది అవన్నీ కొంచెం వాడు కరెక్ట్గా తీయలేకపోయాడు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. కాకపోతే ఇందులో ఒక్కటి మిస్ అయిందనమాట. నేను
మసాలా వేయడం మిస్ అయిపోయింది. మనం కర్రీ ఉడికేటప్పుడే ఆ వీడియో క్లిప్ అయిపోయింది. నేను వీడియోలో కూడా మీకు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. మనం కర్రీ అంతా ఉప్పు, కారం అన్నీ వేసాం కదా! అల్లం వెల్లిపాయ పేస్టు. అప్పుడే కొంచెం మన ఇంట్లో ఉండే గరం మసాలా ఇట్లా వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అవ్వడం వల్ల చెప్పలేకపోయాను. మీరైతే మసాలా మిస్ చేయకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్.